రే పులి ఏమైందిరా మేకను మింగిన కొండ చెలవులాగా అలా తిరుగుతున్నా? అది కన్నా మన విలేజ్ ప్రీమియర్ లీగ్ సిరీస్ అయిపోయే లోపు మన ఆడియన్స్ అందరితో మన ఛానల్ 2.5 మిలియన్ సబ్స్క్రైబర్ తెప్పించేస్తానని కొంచెం పెట్టాను. ఇప్పుడు అవుతుందా లేదా అని టెన్షన్ గా ఉంది. టెన్షన్ పడకరా, నువ్వు పందెం కాసావంటే ఆడియన్స్ ఖచ్చితంగా నీకే సపోర్ట్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. అంతే అంటావా? అంతేరా, ఏమంటారు ఆడియన్స్? ఒకే బాల్కి 12 రన్లు అంటే ఇదేరా? ఇది ఎలాగా బెట్టింగ్ గురించే కదా సమస్య. సో క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ పెడదాం. రేపే మన ఊర్లో పాలసీని గాడికి పులిగాడికి బెట్టింగ్ భవనం ఉంచాలా మూసివేయాలా అనే దాని మీద రేపు మ్యాచ్ జరుగుతుంది. కొడుకు పుట్టినప్పుడు కంటే వాడు ఎలాంటి గొప్ప పని చేసినప్పుడే కదా నాలాంటి తల్లికి ఆనందం. గొప్ప పని, అంత గొప్ప పని నేనేం చేశాను? చూడటానికి పుచ్చిపోయిన పుచ్చకేలా ఉంటావు గానీ నీలో ఎంత టాలెంట్ ఉంటుందని నేను అనుకోలేదు. నిజంగానే నువ్వు గ్రేట్ రా. పులి, అల్లరి చిల్లరగా ఉండే నీలో ఇంత ఆలోచన ఉందా? నిజంగా నువ్వు సూపర్ పులి. థ్యాంక్ యూ సునీత. ఏమేమో ప్రీ రిలీజ్ సినిమాలో హీరోని కోరుతున్నారు. నాకేమో ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏం చేయరు బాబు, ఈ టైంలో మా అంగడు ఉంటే బాగున్నావు. ఏదో పిచ్చేడి ఇద్దరు. ఒరే మాయా, ఇప్పుడే నేను మనసులో అనుకున్నాను రా. అందుకేరా మనిషిని ప్రత్యక్షం అయ్యాను. నాకేం అర్థం కావట్లేదు మాయా, మొత్తం అయోమయంగా ఉంది. అలాంటి అయోమయం నాకు 5 ఏళ్ళ నుంచి ఉండబట్టే ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గా బతుకుతున్నాను. ఎందుకీ నీకు వచ్చిన అయోమయం ఏంటి? ఇక్కడ ఏదో జరుగుతుంది మాయా, కానీ అదేంటో నాకు అర్థం కావట్లేదు. కొంచెం నువ్వు నీ డైనోసర్ బుర్ర వాడి అది అర్థం చేసుకుని నా కోడి బ్రెయిన్కి అర్థమయ్యేలా చెప్పవా? అదేట్రా క్లారిటీగానే ఉంది కదా. బెట్టింగ్ లాపేయడానికి ఆడోళ్ళ తరపున క్రికెట్ ఆడి పాలసీన్ గా నోడిస్తానన్నమాట కదా. నువ్వు గెలిస్తే ఆ బెట్టింగ్ బిల్డింగ్ మూసేస్తారు అంతే. క్రికెట్ నేనా? పాలసీ టీమ్ తోనా? నువ్వే క్రికెట్ పాలసీన్ గాడితోనే. అదే మాయా, అసలు పండుగడికి నాకు గొడవైంది. ఆడు నేను ఉంటే ఏదో ఆడి గెలిచేవాళ్ళు. ఇప్పుడు ఆడుగులు లేకపోతే ఎలాగా? పోరే అల్లుడు, మనం సునీతని ఇంప్రెస్ చేయడానికి నానా సంఖ్యలు నాకు కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. కానీ ఇది నువ్వు అడగకుండానే వచ్చిన ఆపర్చునిటీ రా, మిస్ చేసుకోకు. అంతే అంటవరా? అంతే రాలుడు, ఇంకా పాలసీన్ గాడు అంతే. అయితే ఓకే. ప్రెసిడెంట్ గారు, ఈ ఆట లేడీస్ తరపున క్రికెట్ నేను ఆడతాను. పాలసీని గాడి మీద నెక్కుతాను. ఆ బెట్టింగ్ భవనాన్ని మూయిస్తాను. రే పులి, ఇదేం పిల్లాట కాదు. మరేటి ముసలోళ్ళ ఆట? నాకు తెలిసిలేండి, ఆడతాను చెప్తున్నాం కదా. నేను ఒక్కనే కాదు, నాకు తోడుగా మా మాయకుడు నా టీంలో ఆడతాడు. రే అల్లుడు, నా క్రికెట్ లో ఏబిసిడీలు కూడా రావురా. మాయా, యుద్ధంలోకి దిగిన తర్వాత ఆయుధాల కోసం ఆలోచించకూడదు. నువ్వు నా టీంలో ఆడుతున్నావు, ఇది ఫైనల్. ఇరాను ఇస్రాయల్ కొట్టుకుంటే మన ఇంట్లో గ్యాస్ అయిపోయినట్టు ఏంట్రా ఇది? దానినే బటర్ఫ్లై అటాక్ అంటున్నా మాయా. నువ్వు ఇంకేం ఎక్కువ ఆలోచించకు. రే పాలసీను, నీతో ఆడడానికి పులిగాడు సిద్ధం అంటున్నాడు. నువ్వేమంటావు? నాలాంటి సింహాలకి ఇలాంటి చీమలో లెక్క ప్రెసిడెంట్ గారు కానివ్వండి. సేమకేమని తక్కువ చేసి మాట్లాడగలరే. సేమ తలుచుకుంటే సింహం ముక్కులోకి వెళ్ళి కుట్టేస్తుంది. అదే సింహం తలుచుకుంటే సింహం ముక్కులోకి వెళ్ళగలదా? ఏం మాట్లాడుతున్నాడు వీడు? సరే, ఇద్దరు ఓకే అన్నారు కాబట్టి మీ టీం మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండిరా. నాకు మా మాయగాడు. నాకు మీ అల్లుడండి ప్రెసిడెంట్ గారు. నాకు మా బాబా మన్మథరావు. మన్మథరావా? వాడెవడు? నీలాంటి ఓడి గాడి ఎక్కడ దొరకడు. రేపు గ్రౌండ్ లో దిద్దిగలే. అయితే నాకు బాలేరు. అయితే నాకు శవాల పేపరాజు అమృతరావు. ఆ ముసలోని తీసుకుని ఆడేవంటే నీ ఆట కూడా చచ్చిపోతుంది. అయినా నాకెందుకులే, నాకు నట్టు బోల్టు ఉన్నారు కదా. అంతేకాదు, నా ప్రాణానికి ప్రాణం, ఊపిరికి ఊపిరి అయిన ఐస్బర్గ్ కూడా నాతోనే ఆడతాడు. నాకు మా మహేష్ గారు ఉన్నాడు. అయితే వైటోడు నా టీం. అదేంటి అలగలగా ఆడు మిషన్ ఆడతాడు. నా బండు. స్నేహాలు చూసి టీం సెలెక్ట్ చేసుకోవడానికి ఇది మీ స్కూల్ ప్లే గ్రౌండ్ కాదు, ఊర్లో వార్ గ్రౌండ్. పాలసీని బాబు చెప్పింది కరెక్టే. ఇక్కడ ఫ్రెండ్షిప్ పనికిరావు. సరే, శభాష్ రా పులి, ఈ ఊరు భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నా భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో నాకు అర్థం కావట్లేదు. ఏంటి? ఏం లేదండి, మ్యాచ్ చెప్పడం అడుగుతున్నా. రేపు ఉదయం 10 గంటలకి మన ఊరి మైదానంలో పాలసీను వర్సెస్ పులి టీమ్స్ కి క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. మరి ఈ క్రికెట్ మ్యాచ్ తర్వాత మన ఊర్లో బెట్టింగ్లు జరగాలా లేదా అన్నది నిర్ణయించబడుతుంది. ఏమంటారు? సరే పండు, నీకు పులికి నా వల్లే గొడవైందని తెలిసింది. ఐఎమ్ సో సారీ పండు. నీ వల్లేం కాదులే, ఆడికి నాకన్నా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి. మధ్యలో నేనెవరులే. అలా ఏం లేదు పండు, నాతో అరగంట సేపు ఉంటే అందులో 20 నిమిషాలు పండు అయితే అలా చేస్తాడు, పండు అయితే ఇలా చేస్తాడని నీ గురించే మాట్లాడతాడు. నిజంగా అలా మాట్లాడేవాడైతే నన్ను అలా వదిలేసి వెళ్ళడు. మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు, కానీ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ గురించి అయితే స్కూల్లో అందరూ
మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్షిప్ ఉంటే మీ ఇద్దరిలా ఉండాలి అనుకుంటూ ఉంటారు. నీకు ఒక విషయం చెప్పనా, ప్రేమ జ్వరం లాంటిది, మందేసుకుంటే తగ్గిపోతుంది. కానీ ఫ్రెండ్షిప్ క్యాన్సర్ లాంటిది, ఒక్కసారి వస్తే జీవితాంతం ఉంటుంది. మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ కూడా క్యాన్సర్ లా ఉండాలి పండు. పులిగాడు ఇప్పుడు మన ఊరి కోసం పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. కానీ నువ్వు లేవని వాడు మనసులో ఎంత బాధపడుతున్నాడో నాకే తెలుసు. అందులో ఉండాలని మరి నాకు కూడా ఉంది, కానీ ఆడుతోనే నేను మాట్లాడను. పులి ప్రతిసారి ఒక విషయం చెప్తూ ఉంటాడు. నేను టైర్ అయితే పండుగాడు ట్యూబ్ అని, నేను రసం అయితే పండుగాడు కరివేపాకు అని. ఎలాంటి డైలాగులు ఊడిపోయిన నా జుట్టు అని సార్లు చెప్పాడు. మీ ఇద్దరిది ఊడిపోయే జుట్టు లాంటి బంధం కాదు పండు, ఎప్పటికీ అంటి పెట్టుకునే డాండ్రఫ్ లాంటి బంధం. తర్వాత నీ ఇష్టం, వస్తాను. ఒకరిని ఒకరు చూసుకున్నది చాలు, టాస్క్ కి సమయం అయ్యింది. మీ అందరికీ రూల్స్ తెలుసనే అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈ మ్యాచ్ కి రిఫరీ నేను, 6 టీము సభ్యులు, ఇన్నింగ్స్ 10 ఓవర్లు, ఎంపైర్ కింద వీరబాబు గారు, కామెంటేటింగ్ కూడా నేనే. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పండి, కానీ మీలో మీరు కొట్టుకు సావకండి, సరేనా? సరే, అయినా సన్నాసులతో నేనెందుకు గొడవ పడతా, మ్యాచ్ నెక్కి తీరుతా గాని. నాది కూడా అదే అండి, సేమ్ టు యు, పంతులు గారు. సరే, ఇంకా టాస్క్ కి సమయం అయింది, రండి. బొమ్మ బొమ్మే పడిందిరా బడిసాయిలారా, బ్యాటింగ్ బౌలింగ్? ముందు మేము బ్యాటింగ్ ఆడతాం. ఏ బాయ్, అందరూ కమ్ టు ద ఫీల్డ్. ఏ మాయా, ఏట్రా ఈ బంతి ఎట్టుకొచ్చు? ఏమైందిరా? ఒరే, క్రికెట్ బాల్ అంటే ఇది. అయితే ఏమైందిరా? దీంతో వేసామనుకో వికెట్లు త్వరగా పడిపోతాయి కదా. చి 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 చి, కర్మ కర్మ, ముందే నిసిరిపడే. అబ్బా, చచ్చండి రా. బాబా, కింద నడు. సరే మన్మథ, ఈ మాట ప్రకారమే చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నావు? వెనక్కి వెళ్ళిపో. పంతులు గారు, ఇది ఎలా కుదురుతుందండి? అవునండి, కష్టపడ్డానికి న్యాయం కాదు. మీరు ఫీల్డింగ్ చేయాలరా, మ్యాజిక్ చేయకూడదు. ఒరే బాబాజీ, జర దేకోజీ. సరే మన్మథ, కానివ్వు. నీ బంద్ అవుట్రా, నీ శాతం పిల్లలకి పెట్ట. నువ్వు క్యాచ్ పట్టింది బౌండరీ అవతల, కావునది సిక్సే. ఇలా పట్టుకోకూడదా? అందుకే కరెంట్ పోయినప్పుడు నేను దాగుడు మూరలు ఆడతాను కానీ ఇట్లాంటి క్రికెట్లు ఆడను. నో బాల్. ఒరే మాయా, గీత దాటకుండా వేయాలరా. ఏంట్రా ఈ క్రికెట్ మొత్తం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఒరే మాయా, ఈ ఒక్క మ్యాచ్ కి ఎలాగోలా నన్ను గట్టెక్కిరా ప్లీజ్. ఓకే ఓకే, నువ్వు ఏడవకు, నేను ఏదో ఒకటి చేస్తా. అబ్బా, చచ్చండ్రా. ఒరే మాయా, ఇక్కడ కొట్టదు కదరా. ఓ, ఇది ఇంకా వికెట్లు కొట్టాలా? నేను ఇంకా మనుషులు కొట్టాలనుకున్నాను రా. నా కర్మరా. ఇలా రా, బాల్ మన్మథ.
ఓపెన్. మన బాలసీను బ్యాచ్ బ్యాటింగ్ ఆడడం పూర్తయింది. 10 ఓవర్లలో బేసిక్గా 72 రన్లు సాధించారు. ఇప్పుడు పులిగాడు అండ్ టీం 73 రన్స్ కనుక స్కోర్ చేస్తే విన్నర్స్ వాళ్ళే. మరి ఇప్పుడు పులి టీం కమ్ టు బ్యాటింగ్. పాలసీని గడి బాల్ తో ఆడుకోవడం అంత ఈజీ కాదు. పాలసీని గడి బాల్ బౌండరీ దాటినట్టుంది. ఒరే మాయా, ముందుకు రా. సరే రాదు. ఒరే నా ముందుకు కాదురా, ఇక్కట్ల ముందుకి. అబ్బా! ఒరే బ్యాట్ వదిలేసావేట్రా, ఆ బ్యాట్ తోనే బాల్ కొట్టాలి. సారీ రాదు. ఇప్పుడు చూడు. ఒరే మాయా, నువ్వు కొట్టిన బాల్ నువ్వే క్యాచ్ పట్టుకుంటావేంటి? మనం ఒకరి మీద ఆధారపడకూడదు రాదు. ఓవర్ది. అందరూ అయిపోయారు. నీ టీంలో 6th ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా? సైలెంట్ గా ఉంటావేంటి? అడిగేది నిన్నే కదా. ఎవరన్నా ఉన్నారా? లేదు అంటే మేమే గెలిచామనుకుంటాం. అది అది నేను ఇంకోసారి ఆడతా. కాల్ తేడం చేస్తే ఆడేస్తాను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్. ఇది ఏమైనా గల్లీ క్రికెట్ అనుకుంటున్నావారా? అలాంటివేమీ కుదరవు. వేరే ప్లేయర్ ఎవరన్నా ఉంటే చెప్పు, లేదు అంటే ఓటమిని ఒప్పుకో. అయినా సైలెంట్ గా ఉంటారేంటండి ప్రెసిడెంట్ గారు? మీరే అడగండి. చెప్పు పులి, నీ పక్కన ఎవరన్నా ఉన్నారా? ఎవరైనా ఒక్కరన్నా ఆడండి మా టీంలో. ప్లీజ్ ప్లీజ్ అండి. ఎవరు లేనట్టే ప్రెసిడెంట్ గారు. ఇంకా మా విన్నింగ్ ని అనౌన్స్ చేసేయండి. ఎవరన్నా ఆడతారా ప్లీజ్? మరి ఇప్పుడు ఎలా? నాకంటూ ఒక మంచి ప్లేయర్ ఉన్నా బాగున్నాను. నేనున్నాను. సారీ రా పులి, నేను నీతో ఆడతానులే. థ్యాంక్స్ రా పండు, థ్యాంక్స్ రా. ఇలా రా. ఎంతో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఈ మ్యాచ్ డ్రా అయింది. అవునా, ఒక్క బాల్కి 1 రన్ను పులిగాడు కొడితే విన్నర్ వాడే. నేను చెప్పేది ఒకసారి వినండి. ఇక మనం గెలిచేసాం. నువ్వు సూపర్ పులి, నువ్వెవరినైనా గెలిపిస్తావు. అరే అల్లుడు కొట్టేసావురా. ఇంకా బెట్టింగ్ బోతం వదిలితే మన మొగుళ్ళు ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. అరే నేను చెప్పేది వినమంటున్నాను కదా. మీకే కదా చెప్తున్నారు. ఈ మ్యాచ్ లో పులిగాడు అండ్ టీం గెలిచినా గెలవనట్టే, అంటే వాళ్ళు ఓడినట్టే. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మ్యాచ్ ని రద్దు చేస్తున్నాం.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళతో మీకు డింకులు ఇస్తాను.